ఇది చూడండి మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసామంటే స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. ఓకేనా? స్ట్రింగ్స్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఓకేనా? ఫస్ట్ కాన్కాటినేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా కాన్కాటినేషన్ అంటే ఏంటో చెప్పగలరా? వాట్ ఈస్ కాన్కాటినేషన్? సింపుల్గా డెఫినేషన్ ఏం అక్కర్లేదు. సింపుల్గా మీకు తెలిసిన నార్మల్ లాంగ్వేజ్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ ఈస్ కాన్కాటినేషన్? యా, జాయినింగ్ క్యారెక్టర్స్. ఓకే. ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అండి. మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చేయండి, దాంట్లో ఈ చిన్న టాపిక్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. జాయినింగ్ టూ ఆర్ మోర్ థింగ్స్ ఆర్ క్యారెక్టర్స్. ఓకే, దట్ ఈస్ గుడ్. అండ్ రిపిటేషన్ గురించి కూడా వినున్నాం మనం. ఒక పదాన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలంటే మనం రిపిటేషన్ వాడతాం. అండ్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే మనం ఎరేలో చూసాం అండ్ ఆఫ్టర్ దిస్ ఇక్కడ కూడా చూసాం. ఓకేనా? అండ్ స్లైజింగ్. ఓకేనా? నిన్న మనం దీని గురించి కొంచెం ఎక్కువసేపు డిస్కస్ చేసుకున్నాం, స్లైజింగ్. అండ్ ఒకళ్ళు డౌట్ అడిగారు ఏంటంటే ఎందుకు దీంట్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు నాకు పైథాన్ కావాలంటే మనకేంటి ఒక ఇండెక్స్ వాల్యూ అనేది ఎక్కువ ఇవ్వాలి అని చెప్పాను. ఓకేనా? ఎందుకు అలా ఒక ఇండెక్స్ వాల్యూ అనేది ఎక్కువ ఇవ్వాలని అడిగినారు. ఓకేనా? దానికి ఆన్సర్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఆ, ఏదైనా ఒక ఆ, ఒక్క నిమిషం అండి, నేను చెప్తాను. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ని ఇన్స్లైజ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాను చూస్తాను. ఓన్లీ ఐఎన్ అనేది మాత్రమే ప్రింట్ చేస్తాను చూస్తున్నాను. ఓకేనా? ఐఎన్ ప్రింట్ చేస్తానికి నాకేమేమి కావాలి? ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ కావాలి. దాని తర్వాత ఎండింగ్ ఇండెక్స్ అనేది కావాలి. ఎండింగ్ ఇండెక్స్ ఏమవుతుంది ఇక్కడ? 0, 1, 2 అవుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం ఓకే, 0 అంటే ఐ అండ్ 1 అంటే ఎన్ కదా. నేను 0, 1 అని ఇచ్చుకుంటాను. నేను ఒక ఇండెక్స్ వాల్యూ ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? చివరి ఇండెక్స్ ఎందుకు నెగ్లెక్ట్ అవుతుంది? ఎందుకు ఇంక్లూడ్ అవ్వట్లేదు దాన్ని అంటే మనం దాన్ని ఎందుకు వదిలేస్తున్నారు అని మనకి ఒక డౌట్ వచ్చింది. సింపుల్ అంటే ఏం లేదు. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ, ఇప్పుడు నేను దాన్ని కట్ చేసేసాను. ఓకేనా? ఎలాగా? ఇండియాని స్లైడ్ చేశాను. ఇండియన్ స్లైడ్ చేస్తే ఇక్కడ మనకి ఎన్ని వాట్స్ వచ్చినాయి? 2 వాట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ప్రింట్ ఇక్కడ చూడండి సింపుల్గా. దీంట్లో నేనేం చేయలేదు. నేనేం చేశానంటే ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ని ప్రింట్ చేశాను అనమాట. ఓకేనా? స్ట్రింగ్ యొక్క లెంత్ని ప్రింట్ చేశాను. అప్పుడు నాకేమని వచ్చింది? 2 అని వచ్చింది. ఇక్కడ చూసారా? జీరో. యాక్చువల్ ఇక్కడ 0 నుంచి 2తో స్టార్ట్ అవుతుంటే మనకి ఎన్ని ఇండెక్స్ నెంబర్స్ కావాలి? అక్కడ 0, 1 అండ్ 2 ఉంటుంది. ఓకేనా? అంటే అక్కడ 3 అయినట్టు. 0, 1, 2. ఓకేనా? ఇక్కడ మనకి పైథాన్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఒక ఇండెక్స్ని మనకి ఇంక్లూడ్ ఇదేంటి క్యాలిక్యులేట్ చేయట్లేదు అనమాట. అందుకనే మనం ఎప్పుడైనా ఒక స్ట్రింగ్ని స్లైడ్ చేసేటప్పుడు ఒక
ఇండెక్స్‌ని ఎక్కువిస్తాం. ఇప్పుడు నాకు ఐఎన్ వరకే కావాలంటే ఇప్పుడు 0, ఎన్ అనేది 1 దానికన్నా ఒకటి ఎగస్ట్రా 2 ఇస్తాను. అప్పుడు స్లైస్ అవుతది. ఎందుకంటే ఇలా మనం దాని లెంత్ చూసేటప్పుడు గాని, అండ్ ఫ్యూచర్‌లో మీకు ఒక యూజ్ కేస్ వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతది. ఓకేనా? ఎందుకు ఇలా స్లైసింగ్ చేయాలని. ఓకేనా అండి? దీని గురించి అర్థమైందా? అండ్ ఆఫ్టర్ థట్ మనం కొన్ని ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ చూసాం. అప్పర్ కేస్, లోయర్ కేస్ అండ్ స్ప్లిట్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? ఒక టెక్స్ట్‌ని ఎలాగా హ్మ్, లిస్ట్ లాగా మార్చాలని. ఫైండ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆఫ్టర్ థట్ ఫంక్షన్‌లోకొచ్చాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఒక ఫంక్షన్‌ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పండండి? ఎవరికైనా ఐడియా ఉంటే ఒక ఫంక్షన్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అంటే ఒక స్ 2 అక్షరాలని నేను ప్లస్ అదే 2 నంబర్స్‌ని నేను ప్లస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సమ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫంక్షన్‌ని ఎలాగా క్రియేట్ చేస్తాం? క్రియేటింగ్ ద ఫంక్షన్. ఎవరికైనా ఐడియా ఉందా? Yeah, by using def keyword after we will give function name. ఓకే. దాని తర్వాత బ్రాకెట్స్ తర్వాత కోలన్. దాని తర్వాత మనం కావాల్సిన ఎక్స్‌ప్రెషన్‌ని ఇచ్చుకుంటాం. ఏంటి? 2 రెం 2 ప్లస్ 3 ఓకేనా? అండ్ ఇప్పుడు హౌ టు కాల్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి? ఓకేనా? జస్ట్ దాని ఒక నేమ్ రాసి ఎంటర్ నొక్కితే అదే రన్ చేస్తే మనకి ఫంక్షన్ కాల్ అయిపోద్దనమాట. మనం ఇంతవరకు ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నామండి. ఓకేనా? ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేసి అసలు ఫంక్షన్‌లో ఏమేమి ఉంటాయని మొత్తం చూద్దాం. ఓకేనా? చాలా సింపుల్‌గా టర్మ్స్ ఉంటాయి. ఓకేనా? కాకపోతే ఏంటంటే దానికి ఇంగ్లీష్‌లో ఒక నేమ్ ఇచ్చుంటారు. ఓకేనా? ఆ నేమ్‌ని మీరు పట్టుకుంటే చాలు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఆహ్, నేను ఎలాంటి ఫంక్షన్ రాస్తున్నానంటే ఇక్కడ సమ్ ఫంక్షన్ ఉంది చూసారా? ఇక్కడ నాకు ఓన్లీ 2, 3 మాత్రమే ప్లస్ అవుతది. ఓకేనా? మళ్ళీ దాన్ని 1+2 చేయాలంటే ఇక్కడ కోడ్‌లో చేంజ్ చేయాలి. ఓకేనా? నాకు అలాగొద్దు. యూజర్ అనేవాళ్ళు 2 నంబర్స్ ఇస్తే 2 నంబర్స్ నాకు ప్రింట్ సమ్ 1 నేను. ఇక్కడ మనకి పారామీటర్స్ అనేవి దీంట్లోకొస్తాయన్నమాట. వాట్ ఆర్ ద పారామీటర్స్? అంటే వాట్ ఈస్ మీన్ బై పారామీటర్స్? ఓకేనా? పారామీటర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మన ఒక ఫంక్షన్ అనేది కొన్ని థింగ్స్‌ని అడిగిద్దనమాట యూజర్‌ని. ఓకే. నువ్వు ఇవి నాకివ్వాలి. నేను యాక్షన్ చేయాలంటే. అంటే ఇక్కడ ఏంటంటే ఏ అనేది, బి అనేది నేను పారామీటర్‌గా తీసుకున్నాను. ఓకేనా? ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఒకసారి వినండి. నేను చెప్తాను ఇప్పుడు. ప్రింట్ ఏ ప్లస్ బి. ఆ! ఇది మనకి సింపుల్‌గా ఒక సమ్ యొక్క ఫంక్షన్ అనమాట. ఓకేనా? 2 డిజిట్స్‌ని ఆహ్, సమ్ చేస్తానికి నేను రాసిన ఫంక్షన్. ఓకేనా? ఇక్కడ పైన చూస్తే ఇక్కడ హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? హార్డ్ కోడెడ్ వాల్యూస్ మీన్స్ ఏంటంటే నేను పర్టిక్యులర్‌గా ఈ ఫంక్షన్‌ని నేను ఎప్పుడు రన్ చేసినా నాకు 5 అనే ఔట్‌పుట్టే వస్తదనమాట. నేను దీన్ని ఉపయోగించి 100+200ని చేయలేను. ఓకేనా? నేను డిఫరెంట్ నంబర్స్‌ని సమ్ చేయాలనుకుంటే నాకు ఇలాంటి ఫంక్షన్ ఒకటి కావాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఆహ్, ఏ వాల్యూలో ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తాను చూడండి.
ఇక క్లియర్‌గా అర్థమైద్ది. దీన్ని కాల్ చేస్తాను. సమ్1 ఈజ్ ఈక్వల్ టు 10, 20 రన్ చేస్తే 30 అని వచ్చింది. సమ్1 ఈజ్ ఈక్వల్ టు 200, 600, 800. ఓకే. ఇప్పుడు ఇది ఒక యూజ్‌ఫుల్ ఫంక్షన్ అన్నమాట. నేను ఏ నంబర్స్‌నైనా ఈ ఫంక్షన్ ఉపయోగించుకొని సమ్ చేయగలను. ఓకేనా? ఇక్కడ మీరు ఈ ఈ 2 ఉన్నాయి చూసారా? ఈ రెండిటిలిని మనం పారామీటర్స్ అంటాం అన్నమాట. ఇక్కడ మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. అది ఒకటి ఏ అండ్ ఒకటి బి. ఓకేనా అండి? అది పారామీటర్ అంటే అర్థం. ఓకేనా? అది ఇప్పుడు కాల్ చేస్తున్నాం చూడండి మనం. ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అక్కడ ఎన్నైతే పారామీటర్స్ ఉన్నాయో అక్కడ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. లేకపోతే ఎర్రర్ వస్తది. ఇక్కడ చూడండి. సమ్1 మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? మనం అక్కడ 2 ఇచ్చాం. ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదని నాకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను ఆ రెండిటిలిని ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ సమ్‌ని క్రియేట్ అదే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మనం ఇచ్చే వాటిల్ని పారామీటర్స్ అంటాం. అదే ఫంక్షన్‌ని మనం కాల్ చేసేటప్పుడు మనం ఏదైనా వాల్యూస్ ఇస్తంటే వాటిల్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనండి. పారామీటర్‌కి, ఆర్గ్యుమెంట్స్‌కి డిఫరెన్స్ ఏంటో తెలిసిందా? ఎవరైనా చెప్పండి. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో చెప్పండి ఒకసారి? ఆర్గ్యుమెంట్. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి చెప్తాను. హ్మ్. ఓకే. ఇక్కడ ఫంక్షన్‌లో 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటేమో ఆహ్, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇచ్చే వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. హ్మ్. ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు లేదా కాలింగ్ చేసేటప్పుడు 2 పదాలు మీరు గుర్తుంచుకోండి. పారామీటర్స్ అని కొన్ని అంటాం. ఆర్గ్యుమెంట్స్ అని కొన్ని అంటాం. ఓకేనా? ఒక దీంట్లో మనం కన్‌ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు. ఎప్పుడైతే మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నామో, అప్పుడు మనకి ఫంక్షన్ ఇవి తీసుకోవాల్సొస్తది అని ఇచ్చే వాటిల్ని పారామీటర్స్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే ఫంక్షన్‌ని కాల్ చేస్తామో, ఫంక్షన్‌కి మనం ఇస్తున్నాం చూడండి. ఇచ్చే వాటిల్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా? సింపుల్. పారామీటర్ అంటే అది. ఆర్గ్యుమెంట్ అంటే ఇదన్నమాట. ఎందుకంటే ఇక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా రెండిట్లికి 2 నేమ్స్ పెట్టారన్నమాట. ఓకేనా? హ్మ్. ఇ ఓకేనండి. ఇప్పుడు మనం ఈటిలో చూసాం గదా! వాట్ ఈస్ ద పారామీటర్స్ అని. ఇప్పుడు ఆ పారామీటర్స్‌లో మనకి కొన్ని ఉంటాయన్నమాట. డిఫాల్ట్ పారామీటర్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకేనా? అంటే అసలుగా డిఫాల్ట్ పారామీటర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఆ ఫంక్షన్ ఏం చేసిద్దంటే ఆహ్, నా కంట్రీ నేమ్‌ని ప్రింట్ చేసిద్దన్నమాట. ఓకేనా? నేనేం చేస్తానంటే ఆహ్, ఒక్
ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను చూడండి. ఇదేం చేసిద్దంటే ఒక కంట్రీ నేమ్‌ని తీసుకునిద్ది. ఆ కంట్రీ నేమ్‌ని మనకి రిటర్న్ చేసిద్దనమాట. సింపుల్ ఫంక్షన్ ఏం లేదు. ఈ ఈ దీన్ని కాల్ చేసేటప్పుడు జపాన్ ఇచ్చాను కాబట్టి జపాన్ అనే కంట్రీని అది ప్రింట్ చేసింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే మనకి డిఫాల్ట్ పారామీటర్ అని ఒకటుంటుంది. ఓకేనా? డిఫాల్ట్ పారామీటర్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఏం పారామీటర్ ఇవ్వకపోయినా ఫంక్షన్ అనేది రన్ అవ్వాలనమాట. ఇక్కడ చూడండి నేను డిఫాల్ట్‌గా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు నేను ఫంక్షన్‌ని వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ చేశాననుకోండి. ఏం ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా ప్రింట్ చేశాననుకోండి. సారీ దీన్ని నేను రన్ చేయలేదు. చూసారా? వితౌట్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ ఇక్కడ నేను అడుగుతున్నాను. ఇందాక ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోతే ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోయినా ఏమని ప్రింట్ చేసిందంటే ఇండియా అని ప్రింట్ చేసింది. అంటే ఇక్కడ ఉన్న ఆహ్, వాల్యూని అది తీసేసుకుందనమాట. దాన్ని డిఫాల్ట్ పారామీటర్ అంటారు. ఓకేనా? ఒక పారామీటర్‌ని మనం డిఫాల్ట్‌గా ఇచ్చేయొచ్చు. దీన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఓకేనా? ఓకే. ఇది చూడండండి. నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ ఒకసారి వీటిల్ని నోట్‌బుక్‌లో రాసుకోండండి. అంటే వర్డ్స్ రాసుకోండి. పారామీటర్, ఆర్గ్యుమెంట్ అండ్ ఆహ్, డిఫాల్ట్ వాల్యూ. ఆల్రెడీ వాల్యూ ఈస్ ఎక్సీడెడ్ బై అంతే అండి. ఓకే. వాయిస్ ఆడిబుల్‌గా లేదు. ఇప్పుడు ఎలాగుందండి వాయిస్? ఓకే. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే అండి స్కోప్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. అసలుకి ఈ స్కోప్ అంటే ఏంటో చూద్దాం చూడండి. మనకి స్కోప్‌లో 2 రకాలుంటాయి. లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్. అసలుకి ఈ స్కోప్ అంటే ఏంటి? లోకల్ స్కోప్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్‌ని క్రియేట్ చేసినప్పుడు కో ఇక్కడ చూడండి నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఆ ఫంక్షన్‌లో ఏంటంటే ఇక్కడ ఒక వేరియబుల్‌ని ఆహ్, ఫంక్షన్ లోపల నేను డిఫైన్ చేశాననమాట. x ఈజ్ ఈక్వల్ టు 300 అని. ఓకేనా? ఏదైనా ఒక వేరియబుల్‌ని ఒక ఫంక్షన్ లోపల నేను డిఫైన్ చేస్తే దాన్ని లోకల్ స్కోప్ అంటారనమాట. దీన్ని మనం బయట ఉపయోగించలేం. అంటే ఇన్ ద సెన్స్ ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. నేను బయట a ఈజ్ ఈక్వల్ టు 300
500 అని నేను ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఇది ఫంక్షన్‌లో బయటుంది ఏ అనేది. ఇప్పుడు నేను ప్రింట్ ఏ ప్రింట్ ఏ అని ప్రింట్ చేశాను. అది ఏని ప్రింట్ చేస్తే 500 అనేది ప్రింట్ అవుతది. ఎ అదే నేను ఇక్కడ ఫంక్షన్‌లో గూడా ఇంకో వేరియబుల్‌ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఆ వేరియబుల్ ఏంటి ఎక్స్ కదా! దాన్ని నేను యాక్సెస్ డైరెక్ట్‌గా చేయాలనుకుంటే యాక్సెస్ చేయలేము. ఓకేనా? నేమ్ ఎక్స్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకేనా? ఇప్పుడు గ్లోబల్ స్కోప్ అంటే ఒక ఫంక్షన్‌కి బయట మనం ఏదైనా వేరియబుల్‌ని డిఫైన్ చేస్తే అది గ్లోబల్ స్కోప్ అన్నమాట. ఓకేనా? అంటే మీరు సింపుల్‌గా గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ అనుకోవచ్చు వాటిల్ని. ఓకేనా? లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ లోపల ఏదైనా ఆహ్, ఒక వేరియబుల్‌ని మీరు క్రియేట్ చేశారంటే అది లోకల్ వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు నేను ఫంక్షన్ లోపల నేను గ్లోబల్ వేరియబుల్‌ని యూజ్ చేయొచ్చు. చూసారా ఫంక్షన్ లోపల నేను గ్లోబల్ వేరియబుల్‌ని యూజ్ చేయొచ్చు. కానీ లోకల్ వేరియబుల్ అనేది మనకి బయట యూజ్ చేయలేమనమాట. ఓకే. ఒక్క నిమిషం చూడండండి. ఇక్కడ మనం ఏంటంటే గ్లోబల్ వేరియబుల్ స్కోప్ అనే ఒక దాని గురించి మాట్లాడుతున్నాం. స్కోప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ అనమాట. ఓకేనా? ఆ వేరియబుల్‌ని మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం. వేరియబుల్ అంటే ఏంటో తెలుసనుకుంటున్నాను. ఏం లేదు ఒక ఆహ్, వాల్యూని ఏదైనా ఒక మనకు తెలిసిన ఒక స్ట్రింగ్‌లో గాని, దేంట్లో గాని స్టోర్ చేసుకుంటే దాన్ని వేరియబుల్ అంటాం అనమాట. ఓకేనా? దానికొక అడ్రెస్ ఇస్తాం. డైరెక్ట్‌గా 500 కాకుండా ఇలాగ ఏలో స్టోర్ చేసుకొని ఏని వాడతాం. దాన్ని వేరియబుల్ అంటారనమాట. ఓకేనా? ఇప్పుడేంటంటే హలో! ఇప్పుడు ఇనపడుతుందా అండి వాయిసు? ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నేను దాన్ని ఎక్కడ డిఫైన్ చేయాలి? అంటే ఎక్కడ క్రియేట్ చేయాలి అన్న దాన్ని బట్టి దాన్ని నేను 2 రకాలుగా డివైడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఒకటి లోకల్ స్కోప్, ఇంకోటి గ్లోబల్ స్కోప్. ఓకేనా? ఇక్కడ నాకేంటంటే ఇక్కడ చూడండి ఇది ఫంక్షన్ అన్నమాట. ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫంక్షన్. ఓకేనా? ఆ ఫంక్షన్ లోపల గాని నేను ఏదైనా వేరియబుల్‌ని క్రియేట్ చేస్తే అది లోకల్ స్కోప్ అవుతది. ఓకేనా? అండ్ ఏదైనా వేరియబుల్‌ని బయట డిఫైన్ అంటే క్రియేట్ చేస్తే అది గ్లోబల్ స్కోప్ అవుతది. ఓకేనా? ఈ ఈ ఇప్పుడు నేనిక్కడ 2, 3 ఫంక్షన్స్ రాస్తాను చూడండి. ఇక్కడ చూడండి నేను ఒక గ్లోబల్ వేరియబుల్‌ని బయట క్రియేట్ చేసుకున్నాను. అది నేను ఎన్ని ఫంక్షన్స్‌లో అయినా నేను యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. కానీ ఒక ఫంక్షన్‌లో క్రియేట్ చేసిన వేరియబుల్‌ని ఆ ఒక్క ఫంక్షన్‌లో మాత్రమే నేను ఇది చేసుకోగలను. అదే గ్లోబల్ స్కోప్‌కి అండ్ లోకల్ స్కోప్‌కి డిఫరెన్స్. ఈ నేమ్‌ని మనం స్కోప్ అయినా అనుకోవచ్చు, వేరియబుల్ అని అనుకోవచ్చండి. దాంట్లో డిఫరెన్స్ ఏముండదు. ఓకేనా. మీరు స్కోప్ అని అనుకోండి. ఓకేనా. అంటే ఇది మీకు చాలా ఉపయోగపడతదండి. మీరు ఫ్యూచర్‌లో రియల్ టైమ్‌కెళ్ళినప్పుడు. ఒకసారి దాన్ని ఆహ్, అర్థం చేసుకోండి సరిపోద్ది ప్రస్తుతానికి. లోకల్ అంటే ఏంటో, గ్లోబల్ అంటే ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకు అర్థమైద్ది సరిపోద్ది. ఇప్పుడు మనం ఫంక్షన్స్‌లో కొన్ని టైప్స్ ఉంటాయి.
ఓకేనా? ఆ టైప్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? దాంట్లో మెయిన్‌గా ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని కొన్నుంటాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి ఆహ్, పైథానోళ్ళు కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఉంచుతారనమాట. వాటిని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. అంటే మనం సొంతంగా ఫంక్షన్స్ రాయక్కర్లేదు. ఇక్కడ చూడండి సమ్ అని రాసి ఆహ్, ఓకే. ఆల్రెడీ దీని మీద నేను క్రియేట్ చేశాను. నిన్న అప్పర్ కేస్, లోయర్ కేస్ ఫంక్షన్స్ కొన్నున్నాయి చూడండి. అయి మనం క్రియేట్ చేయలేదు. అయి ఆల్రెడీ పైథాన్ వాళ్ళు క్రియేట్ చేశారనమాట. వాటిల్ని బుల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఇంకోటుంటది. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకేనా? నేను ఇక్కడ ఇచ్చేస్తాను చూడండి. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే క్రియేట్ చేసామో క్రియేటెడ్ బై అస్ మనం క్రియేట్ చేసిన వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారనమాట. ఇది సింపుల్ గా ఒక టాపిక్. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనకి రెండు రకాలైన ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే రికర్షన్. ఎవరికైనా రికర్షన్ గురించి తెలుసా అండి? రిక రికర్సివ్ ఫంక్షన్స్ గురించి తెలుసా అండి ఎవరికైనా? ఓకే. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాసామంటే ఆ ఫంక్షన్‌ని ఓకే. యాక్చువల్లీ మీకు ఇంకో ఇంపార్టెంట్ ఇది చెప్పడం మర్చిపోయానండి. వాట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ అంటే ఏంటి? ఓకేనా? దీంట్లో మన ఫంక్షన్‌లో ఉంటదంటే రిటర్న్ వాల్యూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను చూడండి. ఇక్కడ చూడండి. ఇది రిటర్న్ వాల్యూ అన్నమాట. ఓకేనా? ఇందాక మనం ఇక్కడ ఆ ఫంక్షన్ కూడా రాసేస్తాను. ఇక్కడ చూడండి నేను 2 ఫంక్షన్ రాసాను. 2 సబ్‌ట్రాక్షన్ చేస్తానికి, మైనస్ చేస్తానికి మనం ఏంటంటే ఇక్కడ ఒకటేమో రిటర్న్ చేస్తుంది. ఒకటేమో ప్రింట్ చేస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ రిటర్న్ అండ్ ప్రింట్? ఓకేనా? ఇక్కడ చూడండి 2 వీటిల్ని నేను ఒకసారి రన్ చేసి చూస్తాను. ఫస్ట్ ప్రింట్ చేసే ఫంక్షన్ రాస్తాను. ఓకేనా? ఇది ప్రింట్ చేస్తదనమాట. ఇది. ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను చూడండి. మీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఓకే. ఇది చూడండి ఇక్కడ అవుట్‌పుట్ అదే ఇచ్చింది. అంటే పైన దాంట్లో అవుట్‌పుట్ మైనస్ చేసి ఇచ్చింది. కింద దాంట్లో అవుట్‌పుట్ మైనస్ చేసి ఇచ్చింది. అప్పుడు నేను రెండిటిలిని ఎందుకు వేరు వేరుగా రాయాలి? అసలు రిటర్న్ అనేది నేను ఎందుకు రాయాలి? ఓకేనా?
సబ్1 అని ఎందుకు రాసానంటే ఇక్కడ నేను ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకున్నాను గదా! మళ్ళీ అదే ఫంక్షన్‌ని క్రియేట్ చేయకుండా వేరే నేమ్ ఇచ్చుకున్నాను. అందుకని సబ్1 అని రాసాను. మీరు మనం ఏ నేమ్ అయినా రాసుకోవచ్చు. అంటే సింపుల్‌గా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సబ్‌స్ట్రాక్షన్ చేస్తానికి నేను సబ్ అని ఒక ఇదేంటి ఫంక్షన్ ఇచ్చుకున్నాను. మళ్ళీ అదే నేమ్ ఇక్కడ ఇచ్చుకోలేను కాబట్టి దానికి 1 అని పెట్టానంతే. దాంట్లో కన్‌ఫ్యూజన్ ఏమి లేదు. ఓకేనా? ఆహ్, జస్ట్ ఇట్ ఈస్ ఎ నేమ్. మనం ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు దానికి. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే అసలు ఈ రిటర్న్ వాల్యూ ఎందుకు అని. ఓకేనా? అసలు ఈ రిటర్న్ వాల్యూ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఉన్నారనుకోండి. క్లాస్‌లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. రిటర్న్ స్టేట్మెంట్స్ అంటే ఉన్న ఫంక్షన్స్ ఎలా పనిచేస్తాయో చూడండి. ఇప్పుడు ఒకళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. నేనొచ్చి ఒకళ్ళని లేపి క్లాస్‌లో ఎంతమందున్నారో కౌంట్ చేసి చెప్పమన్నాను. ఓకేనా? తనకి నేను ఒక ఫంక్షన్ అప్పచెప్పాను. ఏంటి? కౌంట్ చేసి చెప్పు అని. ఓకేనా? వాళ్ళేం చేస్తారంటే అందరిని కౌంట్ చేసి నాకు మళ్ళీ ఇస్తారు. అంటే నేను వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నాకు ఒక ఇదిస్తుంది. ఏంటి ఒక ఆహ్, హ్మ్, ఎలా చెప్పాలి? వాళ్ళ దగ్గర నుంచి నాకొక ఆన్సరొస్తుంది. ఓకేనా? అది రిటర్న్ వాల్యూ అనమాట. ఇంకోటేంటంటే ఒకళ్ళున్నారు "నువ్వు లెగిసి ఫ్యానేసి వెళ్ళిపో" అని చెప్పాను. ఒక క్లాస్ రూమ్‌లో కూర్చుంటే ఒకళ్ళని లేపి ఓకే. నువ్వు బయటికెళ్ళేటప్పుడు ఫ్యానేసి ఎళ్ళిపోమన్నాను. వాళ్ళేం చేస్తారు ఫ్యానేసి ఎళ్ళిపోతారు. ఆళ్ళు మళ్ళీ నాకు తిరిగి ఫ్యానేసాను సార్ ఇయన్నీ ఏం చెప్పరు. ఓకేనా? మనకి రిటర్న్ ఏమీ రాదు. ఆళ్ళు ఆ ఫంక్షన్ చేస్తారంతే. ఓకేనా? ఓన్లీ ఫంక్షన్ మాత్రమే చేస్తే అక్కడ ఆహ్, ఈ నాన్ రిటర్న్ ఫంక్షన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అది థియరిటికల్‌గా అర్థమై ఉంటది. ప్రాక్టికల్‌గా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక వేరియబుల్‌లో అనే ఒక వేరియబుల్‌లో ఫై 5ని 3ని సారీ 5 అండ్ 3ని మైనస్ చేసి వేరియబుల్‌లో నేను పెడదాం అనుకుంటున్నాను. అండ్ ప్రింట్ ఏ. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే వీళ్ళకి ఒక ఫంక్షన్ చెప్పాను. నువ్వేం చేస్తావంటే 5ని, 3ని మైనస్ చేసి ఏలో పెట్టు. ఓకేనా? నేను ఏని ప్రింట్ చేసుకుంటాను అని. ఓకేనా? ఇప్పుడు ఈ ఫంక్షన్ చూడండి. కింద ఫంక్షన్ చూడండి. అక్కడ నేను రిటర్న్ చేయట్లేదు. ఓకేనా? ప్రింట్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ నాకు ఆ ఫంక్షన్ పనిచేయదనమాట. చూసారా? ఇక్కడ ఏమవుతుంది? ఏలో అది స్టోర్ అవ్వదు. అది ప్రింట్ చేస్తుంది. డైరెక్ట్‌గా టెర్మినల్‌లో ప్రింట్ చేసేస్తుందనమాట. ఇక్కడ చూడండి నాకు ఎలాంటి ప్రింట్ వాల్యూ అనేది రాలేదు. అది నాకు ఏలో స్టోర్ అయ్యింది. అంటే అదేంటంటే నేను కొన్ని వాల్యూస్ ఇస్తుంటే అది నాకు రిటర్న్ వాల్యూస్ ఇస్తుంది. నేను దాన్ని ఒక చోట స్టోర్ చేసుకొని నేను దాన్ని మళ్ళీ వేరే చోట యూజ్ చేయగలను. అదే ప్రింట్ అనుకోండి అదంటే నేను చెప్పిన ఫంక్షన్ చేసిద్ది అంతే. ఆ ఫంక్షన్ అయిపోయాక దానికి మనకేం సంబంధం ఉండదు. అర్థమైందా అండి దీనికి? ప్రింట్ గురించి అర్థమైందా? ఇప్పుడు నేను ఏదైనా ఫంక్షన్‌కి ఒక ఇన్‌పుట్ ఇచ్చానంటే అది ఏదైనా ఔట్‌పుట్ నాకిచ్చిందనుకోండి. ఆ ఔట్‌పుట్‌ని తీసుకెళ్ళి నేను వేరే చోట వాడుకోగలను. ఒక చోట స్టోర్ చేసుకొని. ఒకవేళ ప్రింట్ లేదనుకోండి నేను చెప్పిన పని అది చేసిద్దంతే. చేసి ఇక దాని పనయిపోయింది. ఓకే. నా పనయిపోయిందని సైలెంట్ అయిపోద్ది. అర్థమైందండి రిటర్న్ వాల్యూ ఎందుకు వాడతాం మనం అనేది? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే. ఆఫ్టర్ థట్ ఆహ్, ఇప్పుడు రికర్షన్‌లోకెళ్దాం. ఓకేనా? రికర్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్‌ని ఆ ఫంక్షనే మళ్ళీ కాల్ చేసుకుంటది. ఓకే. ఒకళ్ళు మళ్ళీ చెప్పమన్నారు. ఇక్కడ ఏం లేదండి సింపుల్‌గా. ఇక్కడ నేను 2 ఫంక్షన్స్ క్రియేట్ చేశాను చూడండి. అక్కడేంటంటే మనకి ఒక దాంట్లో రిటర్న్ అని ఉంది. ఒక దాంట్లో ఏమీ లేదు. ఓకేనా? ఇక్కడ రిటర్న్ అని ఉన్న దాంట్లో ఏమవుతుందంటే
దీనికి అర్థం ఏంటంటే నేను నీకు ఒక వాల్యూ ఇస్తాను. అంటే నేను నీకేం చెప్తానంటే 3 నుంచి 1 తీసేయమని చెప్తాను. ఓకేనా? 3 నుంచి 1 తీసేసి అది వాల్యూ ఎంతొచ్చిందో మళ్ళీ నాకు చెప్పు అని దానికి అర్థం అన్నమాట. అప్పుడు ఆ వాల్యూ ఎంత? 3 - 1 ఎంత? 2. ఆ 2 మళ్ళీ నాకిస్తది. నేను దాన్ని తీసుకెళ్ళి వేరే ప్లేస్‌లో యూజ్ చేసుకోగలను. ఓకేనా? ఇది సెకండ్ ఉంది కదా! అదేం చేసిద్దంటే అలా ప్రింట్ చేసేసిద్ది అంతే. అంటే అదొక ఆ ఫంక్షన్‌ని పని చేసేసేసి డిస్‌ప్లే చేసేస్తది. దాన్ని మళ్ళీ నేను యూజ్ చేయలేను. ఓకేనా అండి? దానికే మనం రిటర్న్ వాడతాం అన్నమాట. ఇక్కడ చూస్తే నేను దీన్ని మైనస్ చేసి ఏలో పెట్టమన్నాను. ఈ ఏని నేను యాడ్ అయిన వాడుకోవచ్చు. ఓకేనా? వేరే దాంతో నేను దాన్ని ప్లస్ చేయొచ్చు. ఏ మైనస్ మళ్ళీ ఏ ప్లస్ 4 అంటాను. ఇప్పుడు దీన్ని రన్ చేసి, దీన్ని కూడా రన్ చేస్తే ఇక్కడ చూసారా? 5 - 3 ఎంత? 2. 2 + 4 ఎంత? 6. ఓకేనా? దాన్ని మళ్ళీ నేను యూజ్ ఇది ఇక్కడి నుంచి వచ్చిన వాల్యూని నేను యాడ్ అయినా యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఒక చోట దాన్ని స్టోర్ చేసుకొని, వేరే చోట యూజ్ చేసుకోగలను. అప్పుడు నాకు రిటర్న్ అనేది ఉపయోగపడిద్దనమాట. ఇక్కడ చూసారా? నన్ అనొచ్చింది. ఎందుకంటే, ఇది ఓన్లీ ప్రింట్ చేస్తుంది. నేను చెప్పిన పని చేస్తుంది అంతే. మళ్ళీ నాకు తిరిగి ఏం వాల్యూ ఇవ్వట్లేదు. అందుకనే ఇక్కడ నేనెప్పుడైతే దాన్ని రన్ చేశానో, అప్పుడు నేను దాన్ని స్టోర్ చేసుకోలేకపోయాను. అందుకని ఎప్పుడైతే నేను దాన్ని ప్రింట్ చేశానో నన్ అనొస్తుంది. ఓకేనా అండి? అర్థమైందా? ఓకే. ఇప్పుడు రికర్షన్ చూద్దాం చూడండి. ఓకేనా? రికర్షన్ అంటే సింపుల్‌గా నేనేం చెప్పానంటే ఒక వాల్యూని మళ్ళీ అదే కాల్ చేసుకుంటూ ఉంటదనమాట. ఓకే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ అంటే తెలుసా అండి ఎవరికైనా? వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్? ఫ్యాక్టోరియల్ మీన్స్ ఓకే. చెప్తాను చూడండి. ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు నేను 5 ఫ్యాక్టోరియల్ రాయమంటే అది ఎలా ఉంటదంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఓకేనా? నేను 5 ఫ్యాక్టోరియల్ రాయమంటే 5 ఇంటూ 4, 4 ఇంటూ 3, 3 ఇంటూ 2, 2 ఇంటూ 1 ఓకేనా? ఇది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనమాట. ఒకవేళ ఫ్యాక్టోరియల్ 4 ఏమవుతది? 4 ఇంటూ 3, 2 ఇంటూ 1 అలాగవుతది. ఓకేనా? ఇది ఫ్యాక్టోరియల్ అనమాట. ఓకేనా? ఆహ్, ఇది రికర్షన్ ఉపయోగించి ఈ ఫంక్షన్‌ని ఎలాగ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకేనా? అప్పుడు మీకు రికర్షన్ అంటే ఏంటో ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అంటే అందరికి అర్థమైంది గదా! అర్థం కాకపోతే 6 ఫ్యాక్టోరియల్ చెప్తాను చూడండి. 6 ఇంటూ 5, 5 ఇంటూ 4 అండ్ సో ఆన్ 1 వరకొచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు రికర్షన్ చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. డెఫ్ ఆహ్, ఫ్యాక్టోరియల్, ఫ్యాక్టోరియల్ ఓకేనా? నాకేం కావాలి? ఒక నంబర్ కావాలి. అది 5 అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను పారామీటర్ n అని తీసుకున్నానది. ఆహ్, నాకు ఎలా అది రిటర్న్ అవ్వాలి? రిటర్న్ నేనిచ్చిన వాల్యూ ఇంటూ నేనిచ్చిన వాల్యూ కన్నా ఒకటి తక్కువ. ఓకేనా? ఫస్ట్ ఇది నేను రన్ చేసి చూస్తాను చూడండి. సారీ.
యాక్చువల్లీ యాక్చువల్లీ ఇక్కడ ఈ అన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేయాలండి. యాక్చువల్లీ నేను అది చెప్పడం మర్చిపోయాను, సారీ. ఫ్యాక్టోరియల్ అంటే ఇలా రాసుకొని ఈ అన్నిటిని చేస్తే ఎంత వస్తుంది అనేది అనమాట. 5 x 4, 4 x 3, 3 x 2, 2 x 1. ఓకేనా, అది చేయాలి. సారీ, ఇందాక అది చెప్పడం మర్చిపోయాను నేను. ఓకేనా, ఇది ఫ్యాక్టోరియల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నాకేం చేయాలంటే ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 5 ఇచ్చాను కదా, ఇది 5 అయింది, ఇది 5 - 1 అంటే ఫస్ట్ది అయింది నాకు. 5 x 4 అయింది. 5 x 4 ఇక్కడ వెయిట్, ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది చూడండి. యాక్చువల్ ఇక్కడ బ్రాకెట్ ఉండాలి. ఇందాక ఏమైందంటే బ్రాకెట్ ఎందుకు ముఖ్యం అంటే, ఫస్ట్ దీని నుంచి దీన్ని నేను మైనస్, ఇక్కడ వరుసగా నేను ఏమి ఇచ్చేసాను, ఎన్ ఇందాక n x n - 1 అని ఇచ్చాను. ఇక్కడ ఏమైందంటే 5 x 5 25 - 1 అయిపోయింది అనమాట. ఇక్కడ నాకు అలా కాదు, ఫస్ట్ నువ్వు ఎన్ లో నుంచి 1 తీసేయి అని చెప్పడానికి, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయని చెప్పడానికి మనం బ్రాకెట్ ఇవ్వాలన్నమాట. హలో, వాయిస్ వినపడుతుందండి? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే నేనేం చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ ఈ స్టెప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, 5, దాని తర్వాత 5 x 4 అంటే 1 తగ్గియాలి 5కి. ఇక్కడ అదే అవుతుంది. ఇక్కడ ఇది 5 అవుతుంది అండ్ 5 - 1 4. ఇక్కడ నాకు 20 వచ్చింది. ఇప్పుడు నాకేంటంటే ఈ వాల్యూస్ రిపీట్ అవ్వాలి. ఓకేనా, ఆ వాల్యూస్ నేను ఎలా రిపీట్ అవ్వాలి, ఎప్పుడు వరకు ఆ వాల్యూస్ రిపీట్ అవ్వాలి అనేది మనం ఆలోచిద్దాం. ఓకేనా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చూడాల్సింది ఏంటంటే ఎప్పుడు వరకు ఆ వాల్యూస్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉండాలి. ఓకేనా, ఎప్పటి వరకు రిపీట్ అవుతూ ఉండాలి, ఇఫ్ ఎన్ అనేది 1 అయ్యే వరకు మనకి, ఇక్కడ చూడండి, 1 ఎన్ అనేది 1 అయిపోవాలి. ఓకేనా, 1 అనేది 1 ఎలాగైద్దో నేను తర్వాత చెప్తాను. ఓకేనా, ఇక్కడ నాకు చివరి వాల్యూ అనేది 1 అయ్యే వరకు ఫంక్షన్ అనేది రిపీట్ అవుతూనే ఉండాలి. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 అంటే 5 నుంచి 5 x 4, 4 x 3, 3 x 2, 2 x 1 వరకు రాసుకొని వాటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూయే ఫ్యాక్టోరియల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సింపుల్‌గా ఇక్కడి వరకు నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఓకేనా, కేవలం ఈ 5 x 4 చేయాలంటే ఏం చేయాలి అనేది ఒక ఫంక్షన్ రాస్తున్నాననమాట. ఇక్కడ ఏం చేశాను నేను, ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ నేను తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ నేను ఇక్కడ 5 ఇచ్చానంటే ఈ n అనేది 5 అవుతదనమాట. ఓకేనా, ఈ n ఇది 5 అవుతది. ఇది 5 - 1 అవుతుంది. అంటే 5 x 4. ఇక్కడి వరకు నేను కోడింగ్ రాశాననమాట. ఓకేనా, అర్థమైందా?
ఇప్పుడు నాకేం కావాలంటే ఇది ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి కావాలి. ఇదంతా కావాలి నాకు. ఓకేనా? ఇదంతా మనం ఎలా చేస్తాం అనేది ఇప్పుడు ఇది. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి. నాకు ఇక్కడ ఏమవ్వాలంటే నా ఫంక్షన్ రిపీటెడ్ అవుతూ ఉండాలన్నమాట. ఎప్పటి వరకు రిపీటెడ్ అవుతూ ఉండాలి? n వాల్యూ అనేది 1 అయ్యే వరకు రిపీటెడ్ అవుతూ ఉండాలి. n వాల్యూ 1 ఎలాగైద్దో నేను తర్వాత చెప్తాను. ఓకేనా? కానీ ఇప్పుడు n వాల్యూ అనేది లాస్ట్‌లో 1 ఉంది కాబట్టి 1 వరకు నాకు రిపీట్ అవుతూనే ఉండాలి అది ఫంక్షన్ అనేది. ఓకేనా? నేనేం చేస్తానంటే ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఒకవేళ n అనేది 1 అవుతే దెన్ రిటర్న్ 1. ఓకేనా? ఇది మీకు ఒక్క నిమిషం ఆగండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకు ఇలాగొచ్చిందో. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క ఫంక్షన్ నేమ్ ఉంది చూసారా? ఇది ఇక్కడ నేను కాల్ చేస్తానన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇది ఒకటి అర్థం చేసుకుంటే మీకు రికర్షన్ అనేది వచ్చేసినట్టే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది 5 అనేది ఇది చూడండి. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ ఫంక్షన్‌ని. n అనేది ఫస్ట్ 5 అవుతుంది. ఓకేనా? దాని తర్వాత ఇంటూ, ఇంటూ మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకేనా? అదే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ ఫంక్షన్‌కి నేను ఇప్పుడు ఏమిస్తున్నాను 4 అంటే n-1 4 ఇస్తున్నాను. అంటే మళ్ళీ నాకిక్కడ ఇక్కడ నేను ఏం రాసుకున్నాను n ఇక్కడ రాసుకున్నా కదా! ఇక్కడ మళ్ళీ 4 వస్తుంది. ఓకేనా? 4 వచ్చిన తర్వాత మళ్ళీ నేనేం చేస్తున్నాను అదే ఫంక్షన్‌కి ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏమిస్తున్నాను 4-1 3 ఇస్తున్నాను. ఓకేనా? 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు n వాల్యూ అనేది 3 అయింది. 3ని ఇక్కడ రిటర్న్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతది? -2 అవుతుంది. ఓకేనా? దాని తర్వాత మనకి 1 అయిపోద్ది. అర్థమైందండి? ఎప్పుడైతే 1 అయిందో మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది మనకి అక్కడికి ఆగిపోద్ది. మళ్ళీ ఇక్కడ 1 ఇవ్వక్కర్లే. అదేంటి 1 అనేది పాస్ అవ్వదు. ఆ 1 అక్కడ రిటర్న్ 1 అనేది రిటర్న్ చేసేస్తదనమాట. అర్థమైందా అండి ఇది? ఎలాగా ఇదొచ్చిందో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో రికర్షన్‌లో? ఓకే. ఇదండి రికర్షన్. ఓకేనా? అండ్ నేనొక క్వెషన్ అడుగుతాను మీకు. యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక ఫంక్షన్ అనేది మళ్ళీ జరుగుతుంది. ఓకేనా? మీరు ఏంటంటే తెలుసుకొని రావాల్సింది దానికి ఫర్ లూప్ ఉందని చెప్పాను. ఫర్ లూప్ ఉంది కదా! మళ్ళీ నాకు ఈ రికర్షన్‌తో అవసరం ఏంటి? ఓకేనా? అది మీ డ్యూటీ అండి. నేను మీకు ఆ డౌట్ అడుగుతున్నాను. నాకు ఫర్ లూప్ ఉన్నప్పుడు నేను రికర్షన్ ఎందుకు వాడాలి? ఈ రికర్షన్ అనేది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఆహ్, హ్మ్. నేను ఒకసారి చెప్పడానికి చూస్తానండి. ఓకేనా? క్లియర్‌గా తర్వాత ఓకేనా? ఎప్పుడు క్లాస్ అయిపోతుంది ఇప్పుడు. ఓకేనా? నేనిప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అసలు రికర్షన్‌కి లూప్స్ ఉన్నప్పుడు వై వి ఆర్ యూజింగ్ రికర్షన్ ఓకేనా? ఎందుకు ఈ ఫంక్షన్స్ వాడుతున్నామో ఒకసారి మీరు ఆహ్, రీసెర్చ్ చేయండి. ఓకేనా? ఓకే.
అయితే ఓకేనండి. టైం గూడా అవుతుంది. మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం అండి. ఓకేనా? అందరూ లీవ్ అవ్వచ్చు ఇక.